భారతదేశం ఏదైనా సరే అడుగు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి వేస్తుంది. వేసిన తర్వాత వెనకడు వేసే ప్రసక్తే లేదు. అందులో ఏదైతే ఇప్పటికే రష్యా దగ్గర నుండి ఆయిల్ కొనుగోళ్ల విషయంలో మొహమాటం లేకుండా ముందుకెళ్తుంది. మరోవైపున ఏదైతే భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకి తగ్గట్టుగానే అడుగులు వేస్తుంది. ఇప్పుడు వచ్చేటప్పటికి భారతదేశం మరొక కీలకమైనటువంటి అడుగులు వేయడానికి ముందుకు వెళ్తుంది. లాంగ్ రేంజ్ మిస్సైల్స్ అంటే సుదీర్ఘ దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలను దోచాలి. ఇప్పటివరకు కూడా మనం పాకిస్తాన్ దృష్టిలో పెట్టుకుని మనం మిస్సైల్స్ చేసాం. చైనాను దృష్టిలో పెట్టుకుని కొన్ని మిస్సైల్ చేసాం. చైనాలోని అటు చివరి ప్రాంతాలని కూడా అంటే చైనాలో ఏ మూలకైనా సరే వెళ్ళగలిగినటువంటి మిస్సైల్స్ ఇప్పుడు ప్లాన్ చేస్తున్నది. అదే సందర్భంలో బంగ్లాదేశ్ని దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేస్తుంది. టర్కీని కూడా దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేస్తుంది. అజర్బైజాన్ కూడా దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేస్తుంది. ఎక్కడ ప్రపంచంలో ఏ మూల నుంచి మనకు ప్రాబ్లం ఉన్నా సరే దానికి అనుగుణంగా మనకు కావాల్సింది లాంగ్ రేంజ్ మిస్సైల్స్. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు లాంగ్ రేంజ్ మిస్సైల్స్కి సంబంధించినటువంటిది చేతిలో పెట్టుకునేందుకు అడుగులు సీరియస్గా పడుతున్నాయి అన్నమాట.